హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు కొత్త బ్లాగ్. మమ్మీని చూడండి గైస్, మంచిగా రెడీ అయింది ఈరోజు. గుడికి వస్తున్నాం ఎంగేజ్మెంట్ తర్వాత ది ఫస్ట్ బ్లాగ్. హాయ్ అందరికి, థ్యాంక్ యూ సో మచ్. మమ్మీ థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ అందరికి, విష్ చేసిన వాళ్ళందరికీ. చూపి మమ్మీ, నీ మీద కూడా చూపి. నా చెయ్యికి అవి ఉన్నాయి కదా, అందుకని. నా నేల్స్ చూడండి గైస్, నా నేల్స్ చూడండి, ఇక్కడ మీకు బటర్ఫ్లై కనిపిస్తుంది. సో అట్లా అనమాట, అట్లా బాగా జరిగేది ఎంగేజ్మెంట్ అంతా. తెల్ల బట్టలు ఎందుకు తీసుకొచ్చి అంకులా 100 రూపీస్ ఇస్తున్నాను ఎందుకు పెట్టుకోవాలి. 2 రూపీస్ సో మమ్మీ ఎట్లా అనిపిస్తుంది మమ్మీ ఎంగేజ్మెంట్ తర్వాత? అంకుల్ ఫీల్ చూడు ఎట్లా వాడిపోతుంది చూడు. ఇది హలో, అది పెట్టేసుకో. ఏంటి అది పెట్టను నేను. ఏమంటున్నావా ఏమో? హలో, వినిపిస్తలేదు. గోషమేలు దాటినంటే వస్తున్నాడు. 10 నిమిషాలు ఉంటుంది. కోసమేలు ఏడుంది, మనం ఏడున్నాము. సరిపో. నువ్వు 8 గంటలకు ఎందుకు అయినావు? ఏడ తిరిగి వచ్చినావు? అదంతా పోయి తిరుగుతున్నావా? నువ్వు ఓనే బాబు గుళ్ళకు ఎట్లా పోయినావు? ఇక్కడ గుళ్ళ పెట్టుకొని అంత దూరం పోయినావు. మీ దోస్తులందరూ కలిసిపోయినారు. భక్తి వచ్చింది. ఏడొచ్చింది? ఇంట్లో పూజ చేయమని ఫస్ట్ విషయం. ఓకే గైస్, మేమైతే గుడికి పోతున్నాము. ఏ గుడికి పోతున్నాం? బాగా పోతున్నాం మనం. మళ్ళీ ఎవరు తీస్తున్నాం? చూస్తావా? బెంజిన్ చూస్తున్నావా? బెంజిన్ ఇంట్లో ఉంది. బెంజిన్ ఇంట్లో వదిలేసి వచ్చినాం మేము. అది కూడా డోర్లన్నీ తెరిచి వచ్చి పోయేటోళ్ళు బెంజిన్ గర్వండి. పోయేటోళ్ళు బెంజి వాళ్ళని కలుస్తుంది ఎవరైనా వస్తే. సో అంత ఇంటికి కూడా రాని అంత ధైర్యం వదిలేసి వచ్చినాము. ఉంటది గింత నోరెంత పళ్ళెంత చూడు. లేదు, ఇటు సైడ్ ఉండొచ్చు, ఇటు సైడ్ లేదు. సో అట్లా అనమాట గైస్. మొత్తానికి అయితే ఓకే, ఎన్రోల్ చేసినాము. హడావిడి ఎంగేజ్మెంట్ ఆల్మోస్ట్ 1 మంత్ నుంచి 1 మంత్ నుంచి ఏడ రివీల్ కాకుండా, రివీల్ చేయకుండా ఒకటేసారి దడేలు మనం రివీల్ చేసి షాక్. కొందరికి కొందరేంది 50% గెస్ చేసి, కానీ వాళ్ళకి మళ్ళీ కూడా ఏం సపోర్ట్ చేయకుండా, వాళ్ళకి ఏం రెస్పాండ్ కాకుండా అట్లనే దాచిపెట్టి తెచ్చినావు కదా కొబ్బరికాయ. ఇంట్లోనే కదా, ఇంట్లో అది ఇంట్లో. ఓకే గైస్, అట్లా అనమాట. ఇక మొత్తానికి అయితే ఎంగేజ్మెంట్ అయిపోయింది ఫైనల్లీ. ఆ రోజు నేను మమ్మీ అందరం ఉపాసమే ఉన్నాము. నేను కూడా ఉపాసమే ఉండే. ఎందుకు? నువ్వు పొద్దున్న పోయి తిన్నావు దోశ. అన్ని చూసుకుని నేనే, నువ్వు బయట చూసుకుంటే నేను లోపల చూసిన. మన 5 మందిని తినలేము. అవునా స్వామి, నువ్వు తినలే నేను. మనం అందరం 5ంటికి చూడు. అయ్యో మంచిగా వండుకుంది. అంటే అవి ఏమనుకుంటుంది అంటే ఉండవు, కింద ఉన్నారు వీళ్ళు. పోయేటప్పుడు చూడలేదు కదా. అట్లా ఆ రోజు మమ్మీ మేకప్ కూడా వేసుకుంది చూడొచ్చు. మేకప్ వద్దబ్బా, ఆ జోలే వద్దు నాకు. మీ పైన మేకప్ వేయొద్దు నాకు. మమ్మీ న్యాచురల్ బ్యూటీ కదా మమ్మీ, న్యాచురల్. ఇంత మేకప్ వేయగానే మమ్మీకి పిచ్చి లేచింది. వచ్చినాకంట ఇంత మేకప్ వేసారు నాకు తీ చూసుకుంటుంది ఇట్లా చేయతోటి. పోయింది మేకప్ ఆమె దగ్గరికి, తుడిచేసింది పాపం. ఆమె అన్ని తుడిచేసింది. లిప్స్టిక్ పెట్టుకున్నావా? పెట్టింది ఆమె. ఆమె పేరేంటి? హర్షిత పెట్టింది. ఇది ఒక్కడు పెట్టుకోండి అని. ఏం కావాలి నీకు? కొబ్బరికాయ. లైన్ ఉంది, చాలా పెద్ద లైన్ ఉంది. మధ్యలో దూరిపోదామని చెప్తున్నా. మధ్యలో దూరిపోతే ఊగుతారు, ఎవరు ఊపరు. ఫుల్ పెద్ద లైన్ ఉంది, మీరు చూడొచ్చు. ఇంత పెద్ద లైన్ మెల్లిమెల్లిగా లైన్ కదులుతుంది. మీరందరూ మీ ఓటు
నాకు ఎందుకో తెలియదు, ఎంగేజ్మెంట్ రోజు కూడా వర్షం పడ్డది అండ్ ఈరోజు కూడా వర్షం పడుతుంది బయట. లైక్ ఎండాకాలమా లేకపోతే వానాకాలమా? ఎన్ని బట్టలు తీసిన అమ్మా, ఎన్ని బట్టలు గిట్టలు ఇంకా ఉన్నాయి బట్టలు. నేను సడన్గా నేను అంటే ఎండాకాలం పొద్దునేమో ఇంత ఎండ పడుతుంది, మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి చల్ల గాలి వస్తుంది, వాన షురు, ఫుల్ గాలి, అన్నీ చెట్లు పడిపోతున్నాయి, అవి పడిపోతున్నాయి. నేను పైన అదేంది ఇది కాదు, పైన టెర్రస్ మీద నేను చెట్లు తెప్పించిన కొత్తవి, అవి కింద పడిపోతున్నాయి, రాలిపోతున్నాయి, కింద చెట్లు రాలిపోతున్నాయి, బాల్కనీ నుంచి ఏంది తొట్టిల కింద పడిపోతున్నాయి. ఏమవుతుందో అర్థమే కాదు. ఇప్పుడు మమ్మీ వాళ్ళు కూడా ఒక ఈవెంట్కి పోయిండే, శ్రీరామనవమి రోజు అని. అక్కడ డ్రోన్ షో ఉండే, డ్రోన్ షో కూడా ఫస్ట్ అయిపోయింది, పడుతుంది స్టార్ట్ అయింది. అంత పడ్డది వర్షం. మొన్న వడగళ్ళు పడ్డాయి, దడ పడ్డాయి మొత్తం, డోర్లు అవి ఇవి, ఆవాజ్ మీద ఆవాజులు, ఫుల్ గాలి. ఏమవుతుందో ఏమో అర్థమే కాలేదు నాకు కొంతసేపటికి. ఒకసారి బయట పోయి చూద్దాం ఎట్లా పడుతుందో వర్షం. ఇక్కడైతే నాకు కనిపిస్తుంది సరిగ్గా. ఎందా బయట వర్షం పడుతుంది, చూద్దాందా. డాడీ తింటురంటారా? వచ్చేసిరా? ఏమేమి డ్రోన్ షో ఏమైంది? డ్రోన్ షో ఆడ పర్ సౌండ్ వస్తుంది, ఆడేమో కరెంటుది ఏమో అవుతున్నాడు. వచ్చేసేయండి. పేరు వచ్చింది చూడు, పేరు వర్షం పడుతుంది. నేను ఇక్కడ యాక్చువల్లీ మాది ఇదంతా నేను ఒక కవర్ చేసేస్తాను ఇక నెక్స్ట్ 1 వీక్లో. ఇట్లా వర్షం పడితే కష్టం కదా బెన్స్. చూడు చూడు మమ్మచ్చి. ఆడకూడదు దర్శిరా, ఆడకూడదు దర్శిరా. డ్రోన్ షో కోసం ఇంతసేపు కూర్చుంటే డ్రోన్ షోనే లేదు. అయ్యా డ్రోన్ షో కాలే, అవునా? తినలే సాయిచరణ్ దాబా, సాయిచరణ్ దాబా నువ్వు పులిహోర తింటురా? ఏమి ఇచ్చారు మమ్మీ, ఏమి ఇచ్చారు? నువ్వు కూడా రాసినావు మమ్మీ? రామకోటి సార్ రాసినావా? రామకోటి ఓ నీకు ఇది ఇచ్చిరా? ఇది వేసుకొని వచ్చినావా? మీడియా అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్, మమ్మీ కూడా ఇన్ఫ్లుయెన్సరే. ఎంత రాసినావే? ఒకటి రాసినావే. మంచిగా వర్షం పడకూడదు ఇంకా సేపు ఉంటుండే కదా మీరు. ఏం లైట్ చూపి బెంజికి లైట్ ఏది? బెంజిదా ఇంకేమేమి వచ్చినాయి మనం చూద్దాందా. ఏమున్నాయి? ఇలా లడ్డు ఉండే అనుకుంటా. ఇది మొన్న ఈవెంట్కి ఇచ్చిండ్రు నాకు. బీన్స్ ఇది ఆనే ఉంటుందా? ఇది నాకు తెలిసి అందరిది కనెక్ట్ అవుతుంది కదా, అందరిది ఒకటేసారి. మమ్మీ దీన్ని పులిహోరగా